హాయ్ తాతయ్య. కార్తీక్, కంగ్రాట్స్. ఎందుకు వదినా? అన్నయ్యకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్. నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఎంజాయ్. పెళ్లి కొడుకు? వదినా, అమ్మా అమ్మా, ఏంటి వదిలేదు అంటోంది? నీ వదిన చెప్పింది నిజమేరా, మన రత్న అన్నయ్య గారు అమ్మాయి. ఎవరు? నేను బస్ ఎక్కించాను ఆయన కూతురా? ఎవరినంటికి డిసైడ్ చేశారు? అయ్యో, నాకేం తెలియదు బాబు. వెళ్ళి మీ నాన్న అడుగు. నన్ను వదిలే బాబు. ఉండు, వెళ్ళి మీ ఆయన అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. ఎందుకు అమ్మారు? అదే, నన్ను ఎంత కమ్మారని అడుగుతున్నా. నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతోందేంటి? చెప్పేవు శ్రీరంగ నీతులు, దూరేవు దొమ్మర గుడిసెలను ఊరికే అనలేదు. ఏంటి ఆగుతున్నావు? నేనేం బాగట్లేదు. ఉదయం మీరు ఓవర్ యాక్ట్ చేసినప్పుడే అనుకున్నాను. మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే, మా అబ్బాయి చాలా మంచివాడు, నేను గీసిన గీత దాటడు అని. చెప్పుంటారు, తప్పకుండా చెప్పుంటారు. అవును, ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోబోయే నన్ను అడగాలి. నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని? నువ్వు అడగక్కర్లేదురా, నేను నీ కన్న తండ్రి, నాకు తెలుసు ఏం చేయాలో. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ నేను తలాడించలేను, నా వల్ల కాదు. నా మాట వినుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు, బయటకెళ్ళు. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. ఛే! ఉదయం 1.5 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను నాకు ఈ పరిస్థితి జరగాల్సిందే. ఏమండి, వెళ్ళి మాట్లాడండి. రే కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి తెలుసు? నిన్నే అడిగేది. అది నా షర్ట్ రా, కింద పడే. గొప్ప షర్టు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నన్ను ఇంట్లో ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తేగా. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. పెద్ద ఏదో నిర్ణయించాడు, అది కొంచెం ఓపికగా వెళ్ళకుండా వెళ్ళిపోతాను అంటావేంటి? నువ్వు ఒట్టి పెరుకోడివి, నీకేం తెలియదు. ఆఫీస్ పడి సీన్ క్రియేట్ చేయకు. ఇటు బయటికి పోరా, ఇవ్వరా, వెళ్ళరా.